వైజాగ్లో 5,000 కోట్ల వాల్యూ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ యూనివర్సిటీకి రెగ్యులేట్ చేశారా? విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా? అసలు గీతం ల్యాండ్ ఇష్యూ ఎందుకు కాంట్రవర్సీ అయిందో తెలుసా? 2020లో వైసీపీ గవర్నమెంట్ గీతం యూనివర్సిటీ మీద సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చెప్పింది ఏంటంటే, రుషికొండ అండ్ ఎండాడ దగ్గరలో గీతం యూనివర్సిటీ వాళ్ళు 54 ఎకరాలు కబ్జా చేశారని చెప్పి ఎలిగేషన్ చేశారు. ఆ ల్యాండ్ వాల్యూ అక్షరాల 5,000 కోట్లు ఉంటుందని చెప్పి పొలిటికల్ లీడర్స్ క్లెయిమ్ చేశారు. 2020 నవంబర్లోనే యాక్షన్ తీసుకున్నారు. హెవీ మిషనరీస్తో కాంపౌండ్ వాల్ అండ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేశారు. అయితే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, ఇది అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ అని చెప్పింది. కానీ గీతం యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది డెకేడ్స్ బ్యాక్ లీగల్లీ పర్చేజ్ చేశామని చెప్పారు. అండ్ ఇంకో మాట కూడా అన్నారు, ఇది ప్యూర్లీ పొలిటికల్ ఇష్యూ అని కూడా అన్నారు. లేటెస్ట్గా 2026లో బిగ్ డెవలప్మెంట్ జరిగింది. జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్లో 54 acres ల్యాండ్ రెగ్యులైజేషన్ ప్రపోజల్ని అప్రూవ్ చేసింది. అపోజిషన్ పార్టీస్ ప్రొటెస్ట్ చేశారు. డిస్కషన్ లేకుండా రెజల్యూషన్ పాస్ చేశారని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే శ్రీ భరత్ గీతం చైర్మన్ అండ్ వైజాగ్ ఎంపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఫిక్స్ చేసే ప్రైస్ పే చేయడానికి రెడీ అన్నారు. ఈ ఇష్యూ గురించి కొంతమంది గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇంకా కొన్ని పోస్టుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేస్తున్నారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు ఇవి వెరిఫైడ్ ఫ్యాక్ట్సా లేదా పొలిటికల్ క్లైమ్సా? ఇండియాలో డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉండాలంటే ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్వెస్టిగేషన్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కరప్షన్ జరిగితే యాక్షన్ తీసుకోవాలి. ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే ట్రూత్ క్లారిఫై చేయాలి. అయితే ప్రజలు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, నేషనల్ మీడియా ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేయట్లేదని. రియల్ డిస్కషన్ సింపుల్గా ఉండాలి. ట్రూత్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ జరిగిందా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎంక్రోచ్మెంట్ ఇష్యూ సెటిల్ అయిందా, లేదా పబ్లిక్ ల్యాండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి రెగ్యులేట్ చేస్తున్నారా? వైజాగ్లో ఈ ఇష్యూ ఇంకా పొలిటికల్ డిబేట్గా కంటిన్యూ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? రెగ్యులైజేషన్ కరెక్ట్ డిసిషనా లేదా పబ్లిక్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఇంపార్టెంటా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.